ఉత్తమ సహజావస్థ, మధ్యమ ధ్యానధారణ, అధమ మూర్తి పూజ చ, తీర్థయాత్ర అధమాధమాహ. చూడండి, ఇది వీళ్ళ యొక్క పరిస్థితి. ఉత్తముడైనటువంటి వాడు సహజావస్థలో ఉంటాడు. సహజంగా ఉండుట. సహజంగా ఉండుట అంటే అప్పుడు కనులు, ముక్కు, చెవి, నాలుక ఇవన్నీ పనిచేయకుండా ఉంటాయి, అట్లేం కాదు. ఇవన్నీ వీటి పనులు చేస్తూనే ఉన్నప్పుడు చైతన్యం అనేటువంటిది చాలా అక్కడ ఉన్నదా లేదా? చైతన్యం యొక్క ప్రభావం పనిచేస్తుందా లేదా? నువ్వు చైతన్యమే నేను అని ఉంటావు. చైతన్యమే నేను అని ఉండగలుగుతా. ఏమంటే అర్థమవుతుంది కదా అందరికీ. కొంతమంది ఏందో ఒకరొకరు లెఫ్ట్ అయిపోతున్నారు, ఏంటో ఏం పరిస్థితో. తర్వాత మరియు నన్నే నమస్కరింపుము అని అన్నాడు. నమస్కారం నమస్కారం ఎవరికి నమస్కారం? నిన్న చెప్పుకున్నాం దానిపైన. నా నమస్కారో నా స్వాహాకార నా స్వధాకార నా నిందాస్తుతి యాదృచ్ఛికో భవేత్. యాదృచ్ఛికంగా ఉండుట. ఇక్కడ జ్ఞాని యొక్క స్థితిని ఏమని చెప్పినారంటే, తనుగా ఉంటాడు, తానుగా ఉంటాడు. తర్వాత నమస్కారం అని అన్నాడు అనుకోండి. నమస్కారం ఎట్లా చేస్తాడంటే, నమస్కారం 3 రకాలండి. నమస్కారం చేసేది 3 రకాలుగా నమస్కారం ఉంటుంది. ఒక నిమిషం, ఆ 3 రకాలు ఏంది నమస్కారం అనేది? నమస్కారం అనేటువంటిది ఆశీర్ నమస్క్రియ వస్తు నిర్దేశో వాపి తన్ముఖం. నమస్కారము 3 రకాలు. ఏంటంటే ఆశీర్వాదపూర్వకంగా చేయడం ఒకటి. శ్రీ విద్యానంద మీ విద్యారణ్య స్వాముల వారు ఆశీర్వాద పద్ధతి పూర్వక నమస్కారం అని ఒక గ్రంథం రాసున్నారు. అది ఆశీర్వాదపూర్వక నమస్కారం. తర్వాత నమః రెండవది వచ్చేసి నమస్కారపూర్వకం. నమస్కారపూర్వకం అని అంటే ఇప్పుడు మామూలుగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడో లేదా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడో సాష్టాంగ నమస్కారం ఇవన్నీ చేస్తాం చూడండి. ఇది మామూలుగా హస్తములతో చేసే నమస్కారం, మామూలుగా పంచాంగ నమస్కారం అని, అష్టాంగ నమస్కారం అని, ఇట్లా 8 అంగములను సమర్పించుట, ఇదొక నమస్కారం. ఇది 3 రకాలుగా చేసేటువంటి నమస్కారం. అదొక నమస్కారం, అది రెండవ నమస్కారం. తర్వాత వస్తు నిర్దేశోపి అంటే వస్తు నిర్దేశంగా చెప్పడం. మహాకవి కాళిదాసు గారు ఏం చేశారంటే, తను ఏదది కుమార సంభవం అనేటువంటి గ్రంథమును మొదలు పెడుతూ అక్కడ నమస్కారం చేస్తూ ఏమంటున్నాడంటే, ఆ హిమవత్ పర్వతానికి నమస్కారం చేస్తాడు. హిమవత్ పర్వతాన్ని స్తుతిస్తాడు. హిమవత్ పర్వతమును స్తుతించుట అన్నది చూడండి. అక్కడ వస్తురూపంగా దానిని స్తుతిస్తున్నాడు. అంటే అక్కడ మొదలు పెట్టేటప్పుడు మామూలుగా మనం ఏం చేసేటప్పుడు ఓం శుక్లాంబరధరం విష్ణుమని ఏదో మొదలు పెడతాం.
అంతేకాకుండా లేకపోతే మనం ఓం ఓం ఓంకార రూపం అనన్న మొదలు పెడతాం. ఓంకారం గురించి ఏదో ఒకటి చెప్పినా మొదలు పెడతాం. కానీ అక్కడ మహాకవి కాళిదాసు గారు అట్లంతా ఏం చేయలేదు. అట్లంతా ఏం చేయకుండానే డైరెక్ట్గానే ఆ హిమవత్ పర్వతాన్ని దాని యొక్క గొప్పతనాన్ని వర్ణించాడు. అట్లా వర్ణిస్తే ఇప్పుడు ఏమైంది? అది కూడా నమస్కారపూర్వకమే అని అంటున్నారు ఇప్పుడు ఇక్కడ. అంటే వస్తు నిర్దేశపూర్వకంగా, వస్తు నిర్దేశం. ఇప్పుడు వస్తువు అని అంటే ఏమిటి? వస్తువు అనంటే ఏది ఉన్నదో అది వస్తువు. ఏది ఉన్నదో అది వస్తువు. అస్థి, అస్థి ఏదో అది వస్తువు. అంటే 3 కాలముల యందు ఏది నాశనము కాకుండా ఉన్నదో అది వస్తువు. అటువంటి వస్తువును ఇది సత్యమైనది అని చెప్పుటనున్నదే అది వస్తు నిర్దేశపూర్వకంగా నమస్కారం. వస్తు నిర్దేశపూర్వకంగా నమస్కారం. ఖానిలాగ్నధరిత్ర్యంత్రం స్రక్ఫణీవోద్గతం యతః ధ్వాంతశ్చిదే నమస్తస్మై, ధ్వాంతశ్చిదే నమస్తస్మై హరయే బుద్ధి సాక్షినే. ఇది ఒక నమస్కారం. అంటే ఖానిలాగ్నధరిత్ర్యంత్రం అంటే ఈ పంచమహాభూతాలను చెప్పడం జరిగింది. ఖాని, ఖా అంటే ఆకాశం, అనిల అగ్ని, అనిల అంటే వాయువు, తర్వాత అగ్ని, అగ్ని ఖానిలాగ్ని అబ్ది, జలము, తర్వాత భూమి. వీటన్నింటినీ కూడా స్రక్ఫణి అంటే తాడుయందు పాములాగా, త్రాడుయందు పాములాగా కనిపిస్తున్నటువంటివి ఇవి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ. అంటే ఏ పంచమహాభూతములైతే ఉన్నాయో ఈ పంచమహాభూతములన్నీ కూడా ఎట్లున్నాయనంటే త్రాటియందు పాము ఎలా కనిపించిందో అలాగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీనంతటికీ ఏదైతే ఆధారంగా ఉన్నదో అటువంటిది నేను నా స్వరూపము హరయే బుద్ధి సాక్షినే. ఈ బుద్ధికి సాక్షిగా ఉండేటువంటిది అది అని చెప్తున్నాడు. అంటే అక్కడ వస్తువు నిర్దేశమైందిగా, ఆ వస్తువుని నిర్దేశించి చూపిస్తున్నాడు. ఇది 3 రకాలైనటువంటి నమస్కారం. అందుకని ఇక్కడ మాం నమస్కురు, మాం నమస్కురు అంటే నువ్వు చేసే నమస్కారం ఎవరికి ఉండాలా? అది నువ్వు ఆశీర్వాదపూర్వకంగా చేసినా కూడా దేశత కాలత వసుధ పరిచ్ఛేదరహిత అద్వితీయ బ్రహ్మానుభవ నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్. ఇది ఆశీర్వాదపూర్వకంగా చేస్తున్నటువంటి ఇది. అంటే దేశము, కాలము, వస్తువు ఈ 3 పరిచ్ఛేదములు. ఈ పరిచ్ఛేదములు కానటువంటిది ఏది ఉందో అటువంటి స్థితి నీకు లభించుగాక అని గురువుగారు ఆశీర్వాదం చేస్తున్నారు. మనం ప్రార్థన చేసేటప్పుడు దేశత కాలత వసుధ పరిచ్ఛేదరహిత అద్వితీయ బ్రహ్మానుభవ నిరంతరం సమ్యక్ ఆవిర్భూయాత్ అంటే ఈ దేశకాల వస్తువులకు అన్నింటికంటే కూడా అతీతమైనటువంటిది. అంటే ఇవన్నీ పరిచ్ఛేదనకు లోబడినటువంటి, పరిచ్ఛేదమునకు ఆవలున్నటువంటి ఏ స్వరూపం ఉన్నదో ఆ స్వరూపము నాకు నిరంతరము సిద్ధించుగాక అని ప్రార్థన. చూడండి, ఇది ఇప్పుడు ఏమైంది? ఇది ఆశీర్వాదపూర్వకంగా చెప్పినారు పెద్దలు. అది కూడా ఇప్పుడు నమస్కారం కిందనే లెక్క. తర్వాత మధ్యలో ఏం చేసినా మనం నమస్కారం మామూలుగా శ్రీకృష్ణాయ నమః అని నమస్కారం చేస్తాం. అది కూడా నమస్కారం కిందనే లెక్క. తర్వాత వస్తు నిర్దేశపూర్వకంగా నమస్కారం, అది కూడా వస్తువుని నిర్దేశించి చెప్తున్నాడు. ఏది ఉన్నదో అది అనేటువంటి దాన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో కుమార సంభవంలో అస్థిత్యు
అస్థిత్యు అనే దీంట్లో మొదలు పెట్టినారని చెప్పి స్వామీజీ చెప్పారు. కుమార సంభవం బుక్ నా దగ్గర కూడా ఉన్నది, కానీ నేను ఇంకా చూడలేదు, అవన్నీ కూడా చూడాలి. సరే, అక్కడేంటి ఆ హిమవత్ పర్వతమును అస్థి ఉన్నది అనే దానితో అక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి నువ్వు ఈ దేనిని చూసినా ఎలా చూసినా అదంతా ఎక్కడ వస్తుంది? చైతన్యమును నిర్దేశించుట అనే దాంట్లో వస్తుంది. అలా నమస్కారం నువ్వు చెయ్యి. అలా చేస్తే ఇప్పుడేమవుతుంది? ఈశ్వరుడునకు నన్ను మాత్రమే చేరుకొనగలవు. ఎందుకంటే వీడిప్పుడు మన్మనాభవ అంటే మనస్సుని ఈశ్వర భావన చేశాడు. మద్భక్తుడు అయినావు, మధ్యాజి అయినావు, మాం నమస్కురు అంటే 4 అయినాయి. ఈ 4 భగవంతుని పరమైపోయినప్పుడు ఇంక వీడిదేముంది? ఇంక ఇక్కడ ఈ మనసులో సంకల్పాలు ఇంకేముంటాయి చెప్పండి? ఈ సంకల్పాలు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఇవంతా తొలగిపోయి స్పష్టంగా అక్కడ ఆ తత్వమే ప్రకటమవుతూ ఉంటుంది. చూడండి, అది సహజావస్థ. అది సహజావస్థ. యుక్త్వా అంటే చిత్తమును నాయందే సమాహితము చేసుకుని ఈ విధముగా ఆత్మనగు నన్ను చేరెదవు. ఆత్మనగు నన్ను అనుటకు అంటే అక్కడ శ్లోకంలో మామే వైశ్యసి యుక్త్వైవ అని ఉన్నది. యుక్త్వైవ శ్లోకంలో మామేవ ఏష్యసి యుక్త్వైవ. ఆ యుక్త్వైవ అనేటువంటి పదాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు ఆచార్యులు వారు. మామూలుగా యుక్త్వా అనంటే దాంట్లో నిష్ణాతుడైపోవడం. అందుకని ఇక్కడ అలా నిష్ణాతుడైనట్లుగా ఏమన్నా వీడు అర్థం తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. అట్లా ఇక్కడ చెప్పట్లేదు, అట్లా కాదు ఇక్కడ చెప్తా ఉండేది. అంటే మనస్సును భగవంతుని యందు నిలుపుట అనేటువంటి దానిలో వీడు నైపుణ్యమును పొందుట అట్లా కాదు. నైపుణ్యమును పొందుట కాదు, ఆత్మయే నేను అనేటువంటి స్థితిలో ఆత్మయే నేను, నేనే చైతన్యం, చైతన్యమే నేను అని వీడు ఉండుట. అలా ఉండుట అనేది ఉందే అది యుక్తుడు, అది యుక్తుడు అన్నమాట. ఇక్కడ దాన్ని చెప్తున్నారు ఇప్పుడు. ఇక్కడ ఆత్మనగు నన్ను అనుటకు కారణమేమంటే సకల ప్రాణుల ఆత్మ నేనే, మరియు సర్వోత్కృష్టమైన గతి కూడా నేనే. ఈ విధముగా ఆత్మనై పరమగతినై ఉన్న నన్ను చేరెదవు. అంటే నువ్వు నిరంతరము ఇదే భావనలో నువ్వు ఉండుట కారణము చేత నువ్వేమైపోతావు? నువ్వు నా స్థితినే పొందుతావు. ఆత్మానం అనే పదమును అంతకుముందు గడిచిపోయిన ఏష్యసి అనే పదముతో కలిపి అన్వయించవలను. అంటే ఆత్మానం మాం ఏష్యసి, ఆత్మరూపుడనగు నన్ను చేరుకొనేదవు అని అర్థము. అంతేగాని ఆత్మానం యుక్త్వా అని అన్వయం కాదు. ఆత్మానం యుక్త్వా అన్వయం కాదు. అంటే ఆత్మస్వరూపుడైనటువంటి నన్నే నువ్వు చేరుతావని కానీ, అంతేగాని ఆత్మానం యుక్త్వా మామే వైశ్యసి యుక్త్వైవ ఆత్మానం అని ఉన్నది అక్కడ. అంటే ఆత్మానం యుక్త్వైవ పక్కలో ఆత్మానం ఉన్నది. ఈ ఆత్మానంతో నువ్వు యుక్త్వ అనేది నువ్వు కలుపుతావేమో అని, అందుకని అట్లా కాదు అని చెప్తున్నాడు. నేనే పరమలక్ష్యముగా గలవాడవై నన్ను చేరుకునేదవు, నా సాయుధ్యమును పొందేదవు అని అర్థం. అంటే నువ్వు దాన్ని చింతించి ఏమైపోతావు అంటే నువ్వు అదే అయిపోతావు. భ్రమర కీటక న్యాయము వల్లే. అంటే ఈ మనస్సులో ఉండేటువంటి సంకల్పములను వలన దీన్ని చింతించి ఈ మనస్సులో ఉండేటువంటి సంకల్పాలన్నీ తొలగిపోయి అప్పుడు నీవు సహజావస్థలో నిలుస్తావు అని ఇక్కడ మనకు ఈ శ్లోకం చెప్పి 9వ అధ్యాయమును ముగించడం జరిగినది. ఇది రాజవిద్య, రాజగుహ్యం. రాజవిద్య అంటే సహజంగా ఉండుట. ఆ సహజంగా ఉండుటలో ఇప్పుడు
ఇప్పుడు మనం చూడండి, జపము, ధ్యానము, లేకంటే కర్మ, ఇవి మనం చేస్తుంటాం. భగవంతునికి సంబంధించి అష్టోత్తరము, లేకుంటే నామావళి పూజను, లేకుంటే అభిషేకాది కార్యక్రమాలు ఇవన్నీ చేస్తుంటాం. ఇవి అట్లుండగా అప్పుడప్పుడు తిరుమలకో లేదా కాశీక్షేత్రానికో లేదా శ్రీశైలమునకో ఆ దైవ దర్శనం కోసం వెళ్ళి వస్తూ ఉంటారు. ఇటువంటి భావాలంతా ఉన్నాయంటే అర్థం ఏమిటి? అక్కడ దైవం ఉంది, నేను దైవమును దర్శించుకున్నట్టు కొరకు నేను వెళ్తున్నాను అనే కదా ఇక్కడ అర్థం. అంటే నీవు భగవద్భావనలో నువ్వు ఇంకా స్థిరపడలేదు అని అర్థం. స్వామీజీ ఒక 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 ఉదాహరణ చెప్పాడు. రామకృష్ణ పరమహంసుల వారు ఉన్న సందర్భంలో వాళ్ళ యొక్క అనుచరులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి ఒకసారి ఏం చేశారంటే కాశీక్షేత్రానికి పోదాము అని వీళ్ళందరూ కలిసి నిర్ణయం చేశారు. అది రామకృష్ణ పరమహంస గారితో చర్చించలేదు. అది వారిని లాస్ట్లో చెప్దాంలేండి, ఎందుకంటే రామకృష్ణ పరమహంస గారు కాశీక్షేత్రం అంటే వారు వచ్చేస్తారు అని వీళ్ళందరూ అనుకొని వీళ్ళే తీర్మానం చేసుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, కాశీక్షేత్రానికి పోదాము అని తీర్మానం వీళ్ళందరూ చేసుకొని తర్వాత రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి వచ్చి, స్వామి ఈ విధంగా కాశీక్షేత్రానికి అందరూ పోదామని చెప్పి నిర్ణయం చేసినాము అని అన్నారు. మంచిదే, కాశీక్షేత్రానికి పోదాము అందని అన్నాడు రామకృష్ణ పరమహంస గారు. అయితే పరమేశ్వరుడు కాశీక్షేత్రంలోనే ఉన్నాడా, ఇక్కడ లేడా అని అడిగాడు. పరమేశ్వరుడు కాశీక్షేత్రంలో మాత్రమేనా ఉండేది, ఇక్కడ లేడా అంటే ఇక్కడ కూడా ఉన్నారు అని అన్నారు వీళ్ళు. అట్లయితే ఇంక కాశీక్షేత్రానికి పోవాల్సిన అవసరం ఏంటి అని అన్నాడు ఎవరు, పరమహంస గారు. అట్లా కాదు స్వామి, మనం కాశీక్షేత్రానికి వెళితే ఆ పరమ పవిత్రమైనటువంటి ప్రదేశం కదా అది, అందుకని కాశీక్షేత్రానికి వెళ్ళి అక్కడ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుందామని అన్నారు. సరే అట్లయితే ఒక పని చేద్దాం, కాశీక్షేత్రానికి వెళదాం, అందరూ కూడా కలిసి వెళ్దాం. కాశీక్షేత్రం నుంచి మళ్ళీ మనం వెనక్కి తిరిగి వచ్చేది వద్దు అని అన్నాడు. ఎందుకు, పరమేశ్వరం దగ్గరే ఉండిపోదాం మనం. కాబట్టి కాశీక్షేత్రానికి వెళ్ళేదానికి నేనేమో ఒప్పుకుంటున్నాను. అయితే కాశీక్షేత్రానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వచ్చేది వద్దు, అట్లయితే నేను సిద్ధమే అని అన్నాడు. అప్పుడు వీళ్ళంతా ఏం చేశారు, కుదరద్దు అని చెప్పి అందరూ డ్రాప్ అయిపోయినారు. ఎందుకంటే పరమేశ్వరుడు లేని ప్రదేశం ఎక్కడ? ఆ పరమేశ్వరుడు నేనే అయి ఉన్నప్పుడు ఇంకా పరమేశ్వరుని కంటే వేరే ప్రదేశం అనేది లేని స్థితి అనేది వస్తుందన్నమాట. అది సహజ అవస్థ. ఇప్పుడు వీడికి పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు, దాన ధర్మాలు ఉండవు, నీకు ఇంకా తీర్థయాత్రలు ఉండవు, ఏముండవు. అతను సహజంగా తనుగా ఉంటాడు, తానుగా ఉంటాడే, అది సహజావస్థ. అది రాజ విద్య, అది రాజయోగం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఇంతగా, మీకు ఈ రాజయోగులు మేము అనేటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు. మేము రాజయోగులమండి, మాది రాజమార్గం అండి అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలన్నీ చూస్తే మీకు తెలుస్తుంది. అందుకని నేను ఇక్కడ రాజ విద్య అంటే ఏమిటి అనే దానికోసం నేను చెప్తున్నా. ఇక్కడ అంటే నువ్వు సహజముగా ఉండేటువంటి స్థితి. అక్కడ నువ్వు ధ్యానం ఏమి ఉండదు, ఇంకా జపమేమి ఉండదు, పూజలు ఉండవు, భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి భావన కూడా ఏమీ లేదు. తానుగా ఉంటాడు. తానుగా ఉండటయే సహజావస్థ. అది ఈ శ్లోకంతో మనకు రాజవిద్య, రాజగుహ్య యోగము అనేటువంటిది పూర్తయినది. ఇప్పుడు ఇంకా 10వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అథ 10మోऽధ్యాయః విభూతియోగः. శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ
వక్ష్యామిహిత కామ్యయా. భగవానుడే ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయాన్ని. భగవానుని యొక్క తత్వము మరియు విభూతులు, మహిమ ప్రకటమయ్యే స్థానములు కూడా 7వ అధ్యాయములో మరియు 9వ అధ్యాయములో కూడా స్పష్టంగా వివరించబడినది. తరువాత ఇప్పుడు ఏ ఏ పదార్థముల యందు భగవానుని భావించవలెనో ఆయా భావములను చెప్పవలసి ఉన్నది. భగవానుని స్వరూపమును ఇదివరలో చెప్పినా మరలా చెప్పవలసి ఉన్నది. ఎందుకంటే భగవానుని తత్వమును తెలియట చాలా కఠినము కావుననే. 7వ అధ్యాయంలో విజ్ఞాన యోగం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్దఖ్యే పౌరుషం ఋషు పుణ్యో గంధ పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. ఇట్లా దేనిలో భగవంతుని యొక్క తత్వం ఎలా ఎలా ప్రకటింపబడుతుందో అక్కడ చెప్పాడు. అంటే అక్కడ 7వ అధ్యాయంలో ప్రారంభించాడు. 8వ అధ్యాయంలో భగవంతుడు ఈ సృష్టినంతా ఎలా సృష్టిస్తున్నాడు, ఈ సృష్టి అనేటువంటిది ఎలా ఉంది, దీనికంతా ఆధారభూతంగా అక్షరస్వరూపుడైనటువంటి నేను సత్యము అని చెప్పి అక్కడ 8వ అధ్యాయంలో చెప్పి 9వ అధ్యాయంలో మళ్ళీ ఏం చేశాడంటే పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామ యజురేవచ గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిదానం బీజం, ఇవన్నీ చెప్పాడు. అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క స్థితిని ప్రకటించాడు బాగా. నేనే అక్కడక్కడంతా కూడా ఇక్కడ వర్షం పడుతూ ఉంది, ఎవరి వలన? నా వలన. వర్షం పడలేదు, ఎవరి వలన? నా వలననే. అంటే భగవంతుని యొక్క వైభవమును నువ్వు ఎలా ఎలా చూడాలనో అక్కడంతా కూడా చెప్పాడు. ఈ సృష్టికంతా మాత అంటే తల్లిని నేనే, తండ్రిని నేనే, తాతను కూడా నేనే, ముత్తాత కూడా నేనే. భగవంతుడు ఇలా చెప్పాడు. ఇవన్నీ చెప్పి అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మన్మనాభవ అన్నాడు కదా. ఈ 9వ అధ్యాయం చివరిలో మన్మనాభవ అంటే ఈ మనస్సు భగవద్భావనలో నిండిపోవుట. భగవద్భావనలో నిండిపోవుటనంటే ఇప్పుడు నేనేమో భగవంతునికి పూజ చేసేటప్పుడు భగవద్భావనలో ఉంటాను, లేదంటే భగవంతునికి సంబంధించి జపం చేసేటప్పుడు కొంతసేపు ఉంటాను, లేదా ధ్యానం చేసేటప్పుడు ఉంటాను, లేదంటే దాన ధర్మాలు చేసేటప్పుడు తీర్థయాత్రలు చేసేటప్పుడు కొంతసేపు మాత్రం ఉంటుంది. నిరంతరము నాకు ఆ భగవద్భావన నా మనస్సుకు నిలబడటం లేదే అనేటువంటి ఆ భావన మనకు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని భగవంతుడు ఏం చేస్తున్నాడంటే, చూడప్పా, నువ్వు ఎక్కడ చూసినా ఏది చూసినా నా 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 భావము ప్రకటము కాకుండా వేరే లేదు. అంటే నేను ఎందుకంటే 7వ అధ్యాయంలో చెప్పాడు, మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. నా స్వరూపము నా స్వభావము లేకుండా ఏ కించిత్తు కూడా ఇంకొకటి లేదు. బాగానే ఉంది. అయినా మనకు అది తెలిసినా మనం ఆ భావనలో ఉన్నామా? మనం ఆ భావనలో ఉండటం లేదు. ఆ భావనలో మనం ఉండటం లేదు కాబట్టి దానిని దృఢం చేయాలి. ఇప్పుడు ఏమని? భగవంతుని యొక్క ప్రభావము వలననే సర్వము ప్రవర్తమానమగుచున్నది. నువ్వు ఎక్కడ జరగని, ఏమి జరగని, అదంతా భగవంతుని వలననే జరుగుతున్నది అని ఇప్పుడు నేను చూడాలి. అంటే నా మనస్సుకి ఆ భగవద్భావన అనేటువంటిది స్థిరం కావాలి. నువ్వు ఏది చూసినా ఇది భగవంతుని వలననే జరుగుతున్నది. దానినే ఈశ్వరేచ్ఛ. ఈశ్వరేచ్ఛ అనేటువంటి పదము చాలా గొప్పది. ఆ ఈశ్వరేచ్ఛ అనేటువంటి పదమును ప్రారబ్ధమును అనుభవించే వాళ్ళు మాత్రమే ప్రకటిస్తారు. అంటే మనం అందరూ ప్రారబ్ధాన్ని అనుభవించట్లేదంటే, అందరూ ప్రారబ్ధాన్ని అనుభవిస్తున్నాం. అయితే ప్రారబ్ధమును మాత్రమే అనుభవించటం లేదు. మన మనస్సులో వేరేవన్నీ ఉన్నాయి, వేరే కోరికలన్నీ ఉన్నాయి. ఇక్కడ కేవలము ప్రారబ్ధమును మాత్రమే ఉండుట.
కేవలం ప్రారంధం మాత్రమే ఉండుట అంటే ఏంటి? కేవలం ప్రారంధం మాత్రమే ఉండుటానంటే, కేవలం ప్రారంధం మాత్రమే ఉండుట అని అంటే ఇప్పుడు ఏంటంటే, ఏమి జరగాలనుంటే అది జరుగుతూ ఉంది. ఏమి జరగాలనుందో అది జరుగుతూ ఉంది. దాంట్లో ఇంక నా ప్రమేయం ఏమీ లేదు. నా ప్రమేయం ఏమీ లేదు. నేను సంకల్పించాల్సిందేమీ లేదు. నేను అందులో పోయి దూరి నేనేమి చేయాల్సిన పని లేదు అని మనస్సు ఒక ఒక సమాధాన స్థితిని పొందుతుంది. సమాధాన స్థితిని పొందుతుంది. అలా పొందుట అనేటువంటిది రావాల్సి ఉంది మనకి. ఏమంటే అర్థమవుతుందా? అంటే మీ మనస్సు ఇంకా నేను ఇక్కడ చెయ్యాల్సిందేమీ లేదు, నేను ఇక్కడ చేయాల్సింది నేనేమీ లేదు, పోనీ నేను ఆలస్యం చేయాల్సింది ఏమీ లేదు. మరి ఇంకేంటి? మరి నేను బ్రతికున్నాను కదా, నేను చూస్తున్నాను కదా. అవును, బ్రతికున్నాను, చూస్తున్నాను. ఏం చూస్తున్నావు? ఏమి జరుగుతూ ఉందో దాన్ని నేను చూస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావు? అదే నేను చేస్తున్నాను. ఏం చేస్తున్నాను? ఈశ్వరుని యొక్క వైభవమును నేను దర్శిస్తున్నాను. ఏమేమి జరుగుతూ ఉందో, ఎట్లా జరుగుతూ ఉందో దానిని నేను వీక్షిస్తున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే నేనుగా ఉన్నాను. నేనుగా ఉన్నాను. ఇది ఉండాలండి. ఈ స్థితిలో నిలబడడం అనేటువంటిది కావాలి. ఒకే ఒక్క మాట అండి అర్జునుడు అన్నాడు. ఒకే ఒక్క మాట ఏమిటంటే, యత్ శ్రేయస్య నిశ్చితం బృహితన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నాకు ఏది శ్రేయస్సో దానిని నాకు నీవు చెప్పుము. నాకు ఏది శ్రేయస్సో దానిని నువ్వు నాకు చెప్పుము. ఊరికే చెప్పొద్దు, నేను నీకు శిష్యుడినవుతున్నాను. ఒక్క మాట చెప్పాను. ఈ మాట చెప్పిన దానికి ఇప్పుడు చూడండి, భగవంతుడు ఆ మనస్సుని సహజావస్థగా తీర్చిదిద్దుట అనేటువంటి స్థితికి పొందేటట్లుగా చేయడం కోసము ఏ విధంగా చెప్తే ఆ మనస్సు గ్రహించి సహజావస్థను పొందుతుందో అట్లా సహజావస్థను పొందే స్థితి వరకు తీసుకొస్తున్నాడు అన్నమాట పరమాత్మ. దేనికి? ఒక్క మాట కోసం. యత్ శ్రేయ, నాకేది శ్రేయస్సో అది చెప్పాలి. నేను నీకు శిష్యుడును. అర్జునుడు అడిగాడుగా ఈ మాట. అర్జునుడు ఆ మాట అడిగాడు కాబట్టి ఆయన శిష్యుడు అని ఇప్పుడు గురువయ్యాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు గురువయ్యాడు. అంతవరకు గురువుగా ఎక్కడ కాల, ఇక్కడ మాత్రమే అయ్యాడు గురువు. అందుకనే గీతాచార్యుడు. భగవద్గీతను బోధించాడు కాబట్టి అక్కడ గీతాచార్యుడు. అందుకనే మనం గీతాచార్యుడిని ఆశ్రయించాలి, రాధాకృష్ణుణ్ణి కాదు అనేటువంటిది అక్కడ విషయం. సరే, అందుకని మన మనస్సు ఎక్కడ భగవద్భావనలో నుండి పక్కకు దొర్లుతూ ఉంటుందో అక్కడనే భగవద్భావనను పొందుట, అక్కడనే భగవద్భావనను పొందుట ఎట్లు అనే దానికోసమని, అదో నువ్వు ఎక్కడ చూస్తున్నావో అక్కడ నేనే ఉన్నాను చూడు ఇక్కడ అని చూపిస్తున్నాడు అనమాట భగవంతుడు ఇక్కడ ఈ అధ్యాయంలో. అందుకని ఇది విభూతి యోగము. విభూతి అంటే భగవంతుని యొక్క వైభవమును చూపించుట. ఇది ఈ 10వ అధ్యాయంలో ఉండేటువంటి గొప్పతనం. అందుకని శ్రీ భగవాను వాచ, భగవానుడే చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భూయ ఏవ మహాబాహో శృణుమే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయ అని భగవంతుడు చెప్తున్నాడు. దీన్ని మనం రేపు ప్రారంభించుకుందాం. దీంట్లో మీకేమీ డౌట్లు ఏం లేవు కదా? ఎక్కడన్నా డౌట్ ఉంటే అడగండి, పర్లేదు, చిన్నగా. ఎవరికేం డౌట్ లేకపోతే ఓకే, మంచిది. ఓ ఓ
असतो मा सद्गमय ॐ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सत् ॐ सर्वं श्री सद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्री कृष्ण परमात्मा की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये जय सीताराम हरिः ॐ तत्सत् ॐ हरिः ॐ हरि ओम।